ఏదో విధంగా వదిని తీసుకొచ్చి పక్కింట్లో దింపేశాం. రేయ్, అది కరెక్టే చేశాడు. నువ్వేం చేసావు? ఇప్పుడు చూడరా మన జంతర్ మంత్ర పని. చెప్పరా బయలు. మన ఇంటి పక్కన దిగిందే గోమతి దేవి. తనని గుళ్ళో ఎవరో నలుగురు రౌడీ వెదలు అల్లరి పెడుతున్నారంట. కొంచెం వెంటనే వెళ్ళి చూడండి అన్నయ్య. ఇప్పుడే వెళతా. ఏ బయలు, ఏం ప్లాన్ వేసావు? ఆల్రెడీ నేను నలుగురు రౌడీని సెటప్ చేశా. ఇప్పుడు రౌడీస్ గోయింగ్, అన్నయ్య కమింగ్. మీ అన్నయ్య మామూలుగానే కొడతాడు, ఇక వదిన అల్లరి పెడితే పచ్చడి కింద కొట్టేస్తాడు. అది చూడగానే క్రీగంట వదిన చూడగా అన్నయ్య వారకంటితో చూస్తాడు. ఆ తర్వాత లవ్స్ గ్రోయింగ్స్. బా పాత ఐడియా. నిన్న నైట్ మెనీ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చూశాను. అన్ని సినిమాల్లోనూ ఈ సీన్ ఉంది. అందువల్ల ఈ ప్లాన్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఇది డెఫినెట్ గా వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్? ఇదే గోమతి దేవి గ్రూప్ లో చెప్పు. జాయింట్ లేసే అమ్మాయి కదా. కాదురా. ఇక్కడ డెఫినెట్ గా వర్కౌట్ అది అవుతుంది. కాదు చంటి. అయ్యో నేను చెప్పేది విను నేను అని. చెప్పే ముందు అన్నయ్యకి అబ్బా నా మాట అన్నయ్యకి విను. పెళ్ళవుతుంది నేను కదా, ఎందుకు అలా మనకి పెళ్ళి. అంటున్నానంటే అది ఏంట్రా ఇది? ఏం లేదే. ఏరా బీడీ తాగిన వాసనకి బీరు తాగిన వాసనకి తేడా తెలీదురా నాకు. ఎప్పుడు యాక్టివేట్ చేసేవరా ఈ సీమినే? నేను చెప్తా. వీళ్ళన్నయ్య ఇంటి తాళం మాత్రమే ఇచ్చారు, కానీ ఈయన గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, కేబుల్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఆవుదం తాగిన పిల్లాళ్ళ మొహం పెట్టుకుని ఎప్పుడు ఇచ్చేవరా ఇన్ని కరెక్షన్లు? రే పిసికింది చాలురా, చండాలాన్ని చూడలేకపోతున్నాను. ఎందుకు వర్కౌట్ అవదు? యాక్చువల్ గా గోమతి దేవికి ఈ దెబ్బలు అట్లే నచ్చవు. తనొక పువ్వు లాంటిది. చిన్న శబ్దం విన్నా కూడా బెదిరిపోతుంది. దెబ్బలాడడం చూసిందంటే మీ అన్నయ్య మొహం కూడా చూడదు. ఆ, అయ్యో అన్నయ్య! అన్నయ్య! జల్దీ జల్దీ. అయ్యయ్యో! రే రౌడీస్! రే 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 రౌడీ బాయ్స్ ఆగండ్రా చెప్పేది వినండ్రా. ఫైట్ క్యాన్సిల్. ఇచ్చిన 10,000కి చపాతీ పిండి కొరుకుని ఇళ్లకు వెళ్ళిపోండి. నో డిష్యూ. ఏంట్రా ఏదో నెల్లూరు మెస్ లో పప్పానంలోకి నెయ్యి కావాలన్నట్టు నెయ్యి అంటారు. ఫైట్ క్యాన్సిల్. వాపస్ జావో. పైసలు తీసుకున్నాం, ఖచ్చితంగా ఆగండ్రా ఒక్క నిమిషం ఆగండ్రా. హలో, ఆ గోర్ఖా రౌడీని ఆపేసావా? ఏయ్, వీళ్ళు మరీ నిజాయితీ గల రౌడీలో ఉన్నారా? తీసుకున్న దాన్ని కొట్టకుండా వెళ్ళరట్రా. ఇప్పుడు ఏం చెప్తాను? ఏ బేలో ఫోన్ వాళ్ళకి ఇవ్వు. ఒక్క నిమిషం, ఇదిగో డాక్. అచ్చా సాబ్, ఓకే సాబ్, ఠీక్ హై సాబ్. రే పెద్ద లాయర్ని, నేను చెప్పింది విన్ని రౌడీ బాయ్స్ నువ్వు చెప్పగానే ఠీకే అనేసారు. ఎందుకు రా వెపన్స్ తీస్తున్నారు? ముझे समझ गया. अब शुरू कर. I'm so sorry. పర్లేదు, మీకేం కాలేదుగా? నాకేం కాలేదండి. సరే, జాగ్రత్త. ఆ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అంతంగానే ఉంది. బట్ ఐమ్ సో సారీ. ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది రెడ్ కాదమ్మా, నా బ్లడ్. వదిన మనసులోకి అన్నయ్య దూరాలంటే అంతకంటే ముందు వదిన గారి ఇంట్లోకి మనందరం దూరాలి. అందుకు దేవుడే దారి చూపించాలి. దేవుడొచ్చి దారి చూపి రే దేవుడు దారి చూపించడం కాదురా, మనతో కూడానే వస్తాడు.